వారం రోజుల నుండి పూర్తి స్థాయిలో అన్ని మీటింగ్స్ పెట్టి అంతా ప్రక్షాళన చేసి మరి ముందుకెళ్తాం. పూర్వపు అన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఏమన్నా మారితే మారుతారు, మారకపోతే ప్రక్షాళన జరగాల్సిందే. నేను ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను, ఐటీడీఏ ఉందో లేదో కూడా తెలియదు కాబట్టి ఐటీడీఏ మళ్ళీ పూర్తి స్థాయిలో పరుగులెత్తే పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఎందుకంటే నేను సోమవారం బాధ్యతలు తీసుకోబోతున్నాను, మీ అందరికి చెప్తున్నాను, మీకే ముందు చెప్తున్నాను. సోమవారం బాధ్యతలు తీసుకోబోతున్నాను కాబట్టి సోమవారం అక్కడ బాధ్యతలు తీసుకున్నాక మాట్లాడిన తర్వాత వచ్చి అక్కడ 4 శాఖలో కూడా ఐటీడీఏ మీటింగ్ అతి త్వరలో ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే 4 సంవత్సరాలుగా ఐటీడీఏ గవర్నర్ బాడీ మీటింగ్కే లేదు, అసలు ఐటీడీఏ ఉందో లేదో కూడా తెలియదు కాబట్టి ఐటీడీఏ మళ్ళీ పూర్తి స్థాయిలో పరుగులెత్తే పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఎందుకంటే నేను సోమవారం బాధ్యతలు తీసుకోబోతున్నాను, మీ అందరికి చెప్తున్నాను, మీకే ముందు చెప్తున్నాను. సోమవారం బాధ్యతలు తీసుకోబోతున్నాను కాబట్టి సోమవారం అక్కడ బాధ్యతలు తీసుకున్నాక మాట్లాడిన తర్వాత వచ్చి అక్కడ 4 రోజుల అసెంబ్లీ కూడా ఉంది. సోమవారం బాధ్యతలు తీసుకున్నాక మంగళవారం కేబినెట్ మీటింగ్ ఉంది, తర్వాత 4 రోజుల అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ తర్వాత వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో వారం రోజుల నుండి పూర్తి స్థాయిలో అన్ని మీటింగ్స్ పెట్టి అంతా ప్రక్షాళన చేసి మరి ముందుకెళ్తాం. పూర్వపు అన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఏమన్నా మారితే మారుతారు, మారకపోతే ప్రక్షాళన జరగాల్సిందే. నేను ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను, నేను ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చెయ్యను. అది మా పార్టీది కానీ మాది అభిమతం కాదు. కానీ మా సీఎం గారు చెప్పినట్టుగా తప్పు చేసిన వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడాలి, అది మాత్రం ఖచ్చితంగా జరగాలి. అంతేగాని వాడు తప్పు చేశాడు ఆడిపాప నాడే పోతాడు అంటే ఎప్పటికీ మారడు. కాబట్టి సీఎం గారు చెప్పిన విధంగా తప్పు చేసిన వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడుతోంది. కానీ మేము ఆ కార్యకర్తల మీద కక్ష సాధించడం అట్లాంటి పని అయితే మాత్రం మా హయాంలో జరగదు. చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు. అప్పుడు వాళ్ళు వచ్చి మన కార్యకర్తలు కొట్టేయడం, మన కార్యకర్తలను చంపేయడం, ఇలాంటి పనులు చేశారు. ఇప్పుడు వాళ్ళు సేఫే, మేము అలాంటి పనులు చేయం, అలాంటిది అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ రోజు 80% ఓట్లు వేశారు రాష్ట్రం మొత్తం మీద, 93% ఎమ్మెల్యేలు వచ్చారు. కనీ విని ఎరుగని రీతిలో ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పుడు కూడా ఇంతమంది రాలేదు. 170 సీట్లకి 164 సీట్లు వచ్చాయి. అంటే ఎంతమంది ప్రజలు మనకు వేయకపోతే వస్తాయి చెప్పండి. ఇలాంటి టైంలో అందరినీ కలుపుకెళ్తూ అందరితో కలిసి ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మా ప్రత్యేకమైన అజెండా. దీనిలో ఎటువంటి మార్పు లేదు కాబట్టి అందరినీ కలుపుకెళ్తూ చేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే గిరిజనులకి మంత్రి తిరిగి రావాలంటే భయం ఉంటుంది. నేను గిరిజనులకి అలాగే మహిళలకి కొంచెం పేద వర్గాలకు అందరం నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీ సంధ్యారాన్నే మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎనీ టైం. అంతకు ముందులాగే ఉదయం మీరు 6 గంటలకు వచ్చినా ఉంటాను, రాత్రి 11 వరకు వచ్చినా ఉంటాను. ఇంతకు ముందులాగే ఏ టైంలోనే ఫోన్ చేయొచ్చు. ఇంతకు ముందులాగే నేను నాలో మార్పు రాదు, మార్పు ఉండదు. అందరూ కూడా కలిసి పనిచేసుకుందాం మన నియోజకవర్గాన్ని. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ సాలూరు నియోజకవర్గం. రాష్ట్రం అంతా మేము తిరగాల్సిన బాధ్యత ఉన్న ఫస్ట్ ప్రయారిటీ సాలూరు నియోజకవర్గం. సాలూరు నియోజకవర్గం నా పుట్టిల్లు, నియోజకవర్గం అంతా నా పుట్టిల్లే. ఎందుకంటే నాకు వేసిన ఓట్లు ముఖ్యంగా టౌన్లో అయితే 28,000 ఓట్లు పడ్డాయి. టౌన్లో 21,000 నాకే వేశారు. అంటే ఎక్కడో ఏదో పొరపాట్లు జరగొట్టుకొని వాళ్ళు వేస్తామని వేసారు. ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజన్ ఉంది, ఇది మనం మాట్లాడొచ్చా లేదా అన్నది నాకు తెలియదు. కానీ ఎంపీ ఫస్ట్ పడి ఎమ్మెల్యే తర్వాత పడ్డామా చాలా మంది కొంచెం చదువులేని వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. కొంతమంది బయటకు వచ్చి మా సంజయం లేదు అనుకుని వసతి గృహం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందులాగా వాళ్లే బకెట్లతో నీళ్లు తెచ్చుకోవటమో వాళ్లే వండుకోవటమో కాదు, మళ్ళీ పూర్తి స్థాయిలో ఇంతకు పూర్వం ఎలాగైతే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందో అలాగే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా గిరిజన గర్భిణీలకు వసతి గృహం. అక్కడ నిజంగా కొండల మీద ఒక దళిత మహిళ ఉన్నా, ఒక పేద మహిళ ఉన్నా తీసుకొచ్చి అక్కడ పెడతాం. ఖచ్చితంగా అక్కడ తీసుకొచ్చి వాళ్ళకి పౌష్టికాహారం ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి ఇక్కడ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ క్షేమంగా తీసుకెళ్లి అక్కడ ఉంచే పూచి మాది. అలాగే మీకు ఇంత కూడా చెప్పాను, హాస్టల్స్ లో ఏఎన్ఎంలు ఉంటారు, పౌష్టికాహారం ఉంటుంది ఖచ్చితంగా. ఆ వాటి మీద కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా జరుగుతుంది. గవర్నమెంట్ అన్ని విధాలుగా మాట్లాడతాను. ఎందుకంటే మెయిన్ గా గిరిజన ఏరియా అంతా మన దగ్గరే ఉంది, మనకు తెలియని గిరిజన ఏరియా కాదు. ఎందుకంటే అరకు పార్లమెంట్ అధ్యక్షురాలుగా ఇంతకు ముందు పూర్వం ఉన్నాను కాబట్టి
మొత్తం అంతా నాకు తెలుసు, ఏరియా అంతా. కాబట్టి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నదనే దాని మీద ఐడియా ఉంది. అలాగే మీరు కూడా ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు జరిగినట్టుంటే దయచేసి నా దృష్టికి తీసుకురండి. మనం అక్కడ ఖచ్చితంగా సెటిల్ చేద్దాం. ఏవైనా ఉంటే నా దగ్గర తీసుకొస్తే నేను వెంటనే, ఎందుకంటే పత్రికా పరంగా అది మీ బాధ్యత. ప్లస్ మీరు నాకు తెలియజేయడం వల్ల మనం అది చేస్తే మనం సేవ చేసినట్టుగా ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఎవరి దృష్టిలో ఏ సమస్య ఉన్నా నాకు దయచేసి పెట్టండి. చెప్పడం కూడా కొన్ని చేస్తారు. గత 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విషయాలు చెప్పారు ఏంటి అన్నది మీ అందరికీ తెలుసు. చెప్పడం కూడా చాలా విషయాలు చేశారు. అయితే మధ్యలో ఒక్క ఛాన్స్ అనుకొని ఒక సైకో రావడం, అన్ని అతలాకుతలం అయిపోవడం, ఇవన్నీ చీకటి రోజులు, భయంకరమైన రోజులు తలుచుకోకపోతే మంచిదన్నది నా ఉద్దేశం. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంతకం చేసిన తర్వాత నిన్న సచివాలయంలో, మొన్న సాయంత్రం సచివాలయంలో ఛార్జ్ తీసుకోవటం, మేమందరం వెళ్దాం. పూర్తి చేసిన తర్వాత ఫస్ట్ సంతకం మీకు ముందే చెప్పాను, మెగా డిఎస్సి మీద సంతకం పెడతారు అని సార్ చెప్పారు. అప్పుడే అవుతుందా అది ఇదని కొంతమంది పెద్ద పెద్ద అక్షరాలతో కామెంట్స్ చేసి కూడా రాశారు. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, చూసుకోండి, కళ్ళు తెరిచి చూసుకోండి. 17,000 మంది మెగా డిఎస్సి సంతకం పెట్టారు. అది మొదటి సంతకం. 2, మనందరు భూములు లాక్కోవడానికి ప్లాన్ వేశాడు జగన్. అలా ప్లాన్ అయ్యబట్టే 151 సీట్ నుంచి 11 దింపాడు. 151 సీట్ నుంచి 11కు వచ్చాడు. మన భూములు లాక్కుందాం అనుకున్నాడు. అలాంటిది భూమి రక్షణ చట్టం కింద ఉండాలని అది 2వ సంతకం పెట్టారు. 3, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి సంతకం పెట్టారు. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి సంతకాలు పెట్టారు. ఎందుకంటే 5 రూపాయలకే పేదవాడికి పట్టెడన్నం పెట్టే పథకం అది. అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో పేదవాడికి అన్నం దొరికింది అనేది అందరికీ తెలిసిన విషయం. 2 రూపాయల కిలో బియ్యంతో. ఆ రోజు దాకా ఎస్టీ ఎస్సీ పేదవాళ్ళకి, నేను జొన్నన్నం చూడన్నం తప్ప అన్నం ఎప్పుడైనా తిన్నామా ఆలోచించండి. మనకు తెలియకపోవచ్చు, మన అమ్మ నాన్నని అడగండి. జొన్నన్నం, గంటన్నం, అంబలి ఇవి తిని బ్రతికే వాళ్ళం అప్పుడు. అన్న నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాత వరి బొవ్వు అంటే ఏంటో మనందరికీ పరిచయం అయింది. అలాంటి ఆయన పేరు మీద అన్నా క్యాంటీన్ పెడితే కళ్ళు కుట్టుకొని అన్నా క్యాంటీన్ తీస్తారు ఆ అన్నా క్యాంటీన్ల కోసం. అది 3వ సంతకం పెట్టారు. 4వ సంతకం, ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ పిల్లలు ఉన్నారో, స్కిల్ డెవలప్మెంట్ పిల్లలు అందరూ కూడా కోర్సులు అయి ఉన్నారు. కొంతమంది పిల్లలకి ఏ ఉద్యోగం వెళ్ళాలో తెలియక చూస్తున్నారు. ఇంతకు పూర్వం మీకు గుర్తుంది అందరికీ, వైటీసీ బిల్డింగ్ లో స్కిల్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్లు ఇచ్చేవాళ్ళం. ఆ ట్రైనింగ్ ఇస్తూనే ఏదో కంపెనీ వచ్చి వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి ఇక్కడ నుంచే ఉద్యోగించాలు తీసుకెళ్లిపోతుండేవాడు. నేను కొన్ని వేల మందికి ఆ సర్టిఫికేట్ నేను అక్కడ ఇచ్చాను. నా చేతితో, అంటే నేను ట్రైనింగ్ ఇవ్వకపోయినా నా చేతితో నేను ఇస్తున్నాను. ఎంత సంతృప్తి ఉండేది అంటే, ఒకరికి ఉద్యోగం ఇస్తే అంత సంతృప్తి ఉంటుంది. అది ఫ్రీగా, వీళ్ళ డబ్బులు అమ్ముకోవడం కాదు. అంత ఫ్రీగా ఒక ఉద్యోగం ఇస్తే వాళ్ళు ట్రైనింగ్, 10th క్లాస్ పిల్లడు ట్రైనింగ్ అయ్యాక ఆ 10,000 15,000 రూపాయలు జీతం వస్తే ఆ కుర్రడికి ఎంత సంతోషం తెలుసంటే, ఆ కుటుంబానికి ఎంత సంతోషం ఆ స్కిల్ డెవలప్మెంట్. ఇకపోతే 5వది, అందరూ సాధ్యం కాదు అన్నారు. 4,000 రూపాయల పెన్షన్ ముసలి వాళ్ళకి, 4,000 రూపాయలు. అది చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి వర్తిస్తుంది అన్నారు. అంటే ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే, గెలుస్తాము గవర్నమెంట్ వస్తుంది ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే అప్పటి నుంచి అని చెప్తారు. అంటే ఆ 3,000 పెంచింది 4,000, ఈ 7,000 మొదటి నెల పెన్షన్ గా ప్రతి గ్రామంలో 1వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. మన కార్యకర్తలందరూ కూడా దగ్గరుండి వెళ్లి, అమ్మా ఆ రోజు పెద్ద కొడుకుగా మీకు పెన్షన్ ఇస్తానన్నారు, మీకు ఇస్తున్నారని ఇవ్వండి. 50 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరికీ పెన్షన్ పెట్టే ఆలోచన మాకుంది. ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడైతే మాత్రం 4,000 రూపాయల పెన్షన్, ఈ 5 మీద సంతకాలు పెట్టారు. దట్ ఈజ్ చంద్రబాబు. దీనిలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే మొదటి సంతకం డిఎస్సి అన్నారు, ఊరుకున్నారు. ఒకే ఒక సంతకం అనుకున్నాం, 5 సంతకాలు వెళ్ళారు. ఒకే ఒక రోజు, ఒక్క నిమిషంలో 5 సంతకాలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి దరిద్రాన్ని చాలా వరకు పాలద్రోహమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నం దొరక్క ఒక దరిద్రం, పెన్షన్ రాక ఒక దరిద్రం, మన భూమి ఎవడో పట్టుకెళ్ళిపోతారేమో అనుకున్నది ఒక దరిద్రం, ఉద్యోగాలు రాక ఒక దరిద్రం,
చదువులు లేక ఒక దరిద్రం అయిపోయింది. కాబట్టి ఈ దరిద్రాలన్నీ పోయాయి. ఇక మీదట సైకో పాలన పోయింది, సైకిల్ పాలన వచ్చింది. మీ అందరూ అనుకున్నదే వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఎవరికి ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా దయచేసి మీ సోదరైన నా దగ్గరికి రండి, నేను ఖచ్చితంగా చేసి పెడతాను. మీ అందరికి మరొక్కసారి నేను తెలియజేసుకుంటాను. సోదరులు ఇప్పుడు ఎవరైనా అడగాలనుకుంటే అడగండి. ఒక చేతిలో టక్కని చేసే విధంగా కాదు, మీ అందరికీ తెలుసు. అసలు యాక్చువల్గా వాళ్ళు మన వైపు వచ్చేవాళ్ళు కాదు. యాక్చువల్గా వాళ్ళ భూమిలో వాళ్ళు ఉండేవాళ్ళు, మన దగ్గర మనం ఉండేవాళ్ళం. ఒకవేళ వచ్చినా కొంచెం అనుమానంగా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. మహానుభావుడు అన్ని పాడు చేసాడు. ఈ సైకో వచ్చి నేను ఒరిస్సా వెళ్ళి ఏదో బాగు చేస్తానని ఈయన వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చాను. ఏదమ్మిసాడో నాకు తెలియదు, ఆయన ఏదమ్మిసాడో నాకు తెలియదు. కానీ నేను అన్ని అమ్మేయడం తాకట్టు పెట్టడమే కదా, ఏదో అమ్మేశాడు మొత్తాన్ని. ఈయన అక్కడికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి వెళ్ళాక వాళ్ళకి వచ్చిన అధికారులు స్పీడ్ అయ్యారు, మంత్రులు వచ్చేసారు. అతను ఒక కేంద్ర మంత్రి అయ్యి ఉండి కూడా గో బ్యాక్ ఆంధ్ర అన్నప్పుడే మనకు అర్థమైంది వాళ్ళకి మన సీఎం ఎంత లూజ్ ఇచ్చాడు అన్నది అప్పుడు సీఎం. కాబట్టి ఇప్పుడు అలాంటివి 90% జరగవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీని మీద సీఎం గారితో ఆల్రెడీ నేనైతే మాట్లాడాను, చెప్పాను సార్ కొద్దిగా వివాద స్థలం అయితే నా నియోజకవర్గమే సార్ అని. ఓకేనమ్మా, దాని మీద నేను క్షుణ్ణంగా మాట్లాడుతున్నాను. అక్కడ కూడా సీఎం గారు కొత్త సీఎంఏ కదా, పాత సీఎం కాదు ఇప్పుడు ఎలాగో. కాబట్టి కోర్టులో ఉన్నది ప్లస్ ఏంటంటే పెద్దలు కలువ చేసుకోవాల్సిన విషయం. కాబట్టి అక్కడ మన వాళ్ళకి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత నాకు ఉంది. కాబట్టి కోర్టులో ఉంది, అది ఇప్పుడు కాదు, ఎప్పుడో నా తరాల క్రితం కోర్టులో ఉంది. కోర్టుని కూడా వీళ్ళు ఓవర్టేక్ చేసి వచ్చారు. కలెక్టర్లని ఎస్పీలని ఖాతరు చేయకుండా వచ్చేసారు అప్పుడు. కాబట్టి మన ప్రజలకు అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత నాకు ఉంది. కాబట్టి దాని మీద మాట్లాడి నేను చెప్తాను. అలసత్వం ఉంది సాలూరు మున్సిపాలిటీలో. ఎందుకంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది ఆ మున్సిపాలిటీ. నేను ముందుగా ఏం చెప్పానంటే ఇందాక వర్కర్స్ యూనియన్ అంతా వచ్చింది. ముందు సాలూరులో ఎక్కడెక్కడైతే టాయిలెట్స్ ఉన్నాయో ముందు అన్నిటికీ తలుపులు బిగించండి, వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయండి. మొత్తం వాటర్ అది ఏమో నాకు ఏం చేస్తారో నాకు అనవసరం. ముందైతే వాటర్ అన్నిటికీ వెళ్ళాలి, తలుపులు బిగించాలి. మొత్తం ప్రతి టాయిలెట్ కూడా అది అందుబాటులో ఉండాలి, యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే ఏ వార్డుకి మొన్న మనం ప్రచారంకి వెళ్ళినా ప్రతి వార్డులో కూడా పాప అమ్మ మాకు మార్గం లేదు అని వాళ్ళు బాధపడుతున్నారు. అలాగే ఎస్సీ వీధిలో కూడా కరెంటు వైర్లు అందుతున్నాయి, అది కూడా క్లియర్ గా చెప్పాను. కరెంటు వైర్లు కూడా పైకి కట్టాలి అని. ఇంకా ఇక్కడ ఏంటంటే కోట్లాది డబ్బులు వచ్చాయి, చేతగాక పనులు చేయలేక వదిలేశారు, వెనక్కి తిరిగిపోయిన కొన్ని ఉన్నాయి. వాటి మీద ఖచ్చితంగా దృష్టి పెడతాం. ఎందుకంటే పనులకు డబ్బులు వచ్చాయి, పనులు చేయించుకునే సత్తా వీళ్ళకి లేదు. కాబట్టి మనం చేయిద్దాం, దానికి కాస్త టైం ఇవ్వండి నాకు. ఎందుకంటే నేను ఒకసారి సెక్రటేరియట్ లో ఛార్జ్ తీసుకున్న తర్వాత సోమవారం ఛార్జ్ తీసుకుంటాను. అక్కడ అసెంబ్లీ కూడా ఒక 5 days ఉంది, చూసుకొని నెక్స్ట్ వీక్ వస్తాను. వచ్చిన తర్వాత మొత్తం అన్ని క్లియర్ గా మనం ఇక్కడ చేద్దాం. మున్సిపాలిటీ నుంచి మొత్తం నియోజకవర్గం అంతా ముందే చెప్పాను మీకు, నాకు ఫస్ట్ ప్రయారిటీ అని. రివ్యూ మీటింగ్ ఉంటుంది, ఫస్ట్ ప్రయారిటీ మన నియోజకవర్గమే, దానిలో ఎటువంటి తేడా లేదు. ముందైతే మాత్రం చెప్పాను, కమిషనర్ గా చెప్తున్నాను, అది టాయిలెట్ల ముందు బాగు చేయాలి. ముందు వాటర్ అయితే రావాలి, వాటికి వాటర్ రావాలి, వీధిలో వాటర్ రావాలి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ స్తంభాలు అవి తీశారనుకుంటే సాయంత్రం చెప్పాను, అర్జెంట్ స్తంభాలు అవి తీసి కరెంట్ చేయమని. అవి అయిపోతుంది. ఒకవేళ ఎక్కడైనా తేడా ఉంటే నాకు ఎవరికి మీ దృష్టిలో ఉంటే చెప్పండి.